ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్పో 2025లో కొన్ని కంపెనీలు సరికొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీ అయిన హోండా ఫోల్డబుల్ ఈవీ స్కూటర్ ను ఈ ఎక్స్పో పరిచయం చేసింది. చూడడానికి సూట్ కేస్ లా కనిపించే ఈ స్కూటర్ ను ఎక్కడికైనా సింపుల్ గా పట్టుకెళ్లొచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈవీ స్కూటర్లతో పాటు సిఎన్జి స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది. అయితే స్కూటర్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తే డిమాండ్ పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో లైట్ వెయిట్ ఫోల్డబుల్ స్కూటర్ ను హోండా ఆవిష్కరించింది. మోటో కాంపాక్టో అనే పేరుతో ఉన్న ఈ స్కూటర్ బరువు 19 కిలోలు మాత్రమే. ఈ స్కూటర్ 120 కిలోల బరువున్న వ్యక్తిని మోసుకెళ్లగలదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ఒకసారి మడత పెట్టిన తర్వాత సూట్ కేస్ లాగా ఉంటుంది. కంపెనీ దీనిని 2023లో విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన 2026లో భారతదేశంలో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మోటో కాంపాక్టోకు అతి పెద్ద ఆకర్షణ దాని ఫోల్డబుల్ డిజైన్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ డిజైన్ వల్ల ఈ స్కూటర్ ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్ సూక్ష్మమైన స్టైలింగ్ అంశాలతో పాటు హోండా బ్రాండింగ్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ లో ఫోల్డబుల్ సీట్, హ్యాండిల్ బార్ కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 742 mm పొడవు, 94 mm వెడల్పు, 536 mm ఎత్తుతో వస్తుంది. అందువల్ల ఈ స్కూటర్ ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్ కు సంబంధించిన వీల్ బేస్ కేవలం 742 mm, సీటు ఎత్తు 622 mm గా ఉంది. మోటో కాంపాక్ట్ తో శాశ్వత మ్యాగ్నెట్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ తో అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 490 వాట్స్ పవర్ అవుట్పుట్, 16 Nm టార్క్ తో వస్తుంది. ఈ స్కూటర్ 19.31 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్ట వేగం 24.14 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్ 0.7 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ స్కూటర్ ను 110 వాట్స్ సాకెట్ ద్వారా 3 గంటల 30 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. మోటో కాంపాక్ట్ తో ప్రస్తుతం విదేశాల్లో విక్రయానికి అందుబాటులో ఉంది. దాదాపు 2026 నాటికి భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర ఇంకా ప్రకటించకపోయినా ఈ స్కూటర్ ధర ₹1,00,000 లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.